Hey everyone, how are you all? I hope you all are doing great and studying well. Guys, ఒక కంటిన్యూస్గా ఒక 2-3 డేస్ నుంచి ఈ 2 రూల్స్ డిస్కస్ చేయమని నాకు డిఎమ్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ హియర్ టు డిస్కస్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ నుంచి రూల్ నెంబర్ 3 ఇంకా రూల్ నెంబర్ 20 డిస్కస్ చేద్దాం. అండ్ ఇవి ఇంపార్టెంట్, కొంచెం లెందీ కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అనమాట. యూసేజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? మనకి డబ్ల్యూ వర్డ్స్ అని కూడా మనం అనొచ్చు అనమాట. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఇంకా దట్ కలిపితే రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. హూ, హూమ్, విచ్ అండ్ దట్. సో ఇక్కడ హూ అండ్ హూమ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ పీపుల్. సో ఇక్కడ హూ అండ్ హూమ్ అనేది మెయిన్లీ యూజ్డ్ ఫర్ పీపుల్ అనమాట. ఈ రెండు వర్డ్స్ వెన్ ఇట్ కమ్స్ టు మనుషుల కోసం లివింగ్ థింగ్స్ గురించి మాట్లాడితే మోస్ట్లీ మనుషులు, లివింగ్ థింగ్స్ అని కూడా మనం చెప్పలేము. మనుషుల కోసం మాట్లాడడానికి హూ, హూమ్ అని యూజ్ చేస్తాం. హవెవర్ దీస్ ప్రొనౌన్స్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు రిఫర్ టు యానిమల్స్ దట్ ఆర్ మెన్షన్డ్ బై నేమ్ అండ్ డొమెస్టికేటెడ్ బై పీపుల్. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, లివింగ్ థింగ్స్ కోసం అయితే మనం డొమెస్టిక్ యానిమల్స్, మన పెట్ ఉంటాయి కదా, నాన్ వైల్డ్ యానిమల్స్ కాకుండా డొమెస్టిక్ క్యాట్, పెట్, డాగ్ అవి ఉంటాయి కదా, వాటి కోసం కూడా మనం ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ద విట్నెస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద విట్నెసెస్ హూమ్ ఐ ఇంటర్వ్యూడ్ గేవ్ కన్ఫ్లిక్టింగ్ ఎవిడెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఎవరి కోసం ఈ హూమ్ ఎవరిని రిఫర్ చేస్తుందంటే విట్నెసెస్. వీటి గురించి అది హూమ్ అనేది రిఫర్ చేస్తుంది. ద పీపుల్ హూ ఈజ్ బోర్డెడ్ ద ప్లేన్ ఆర్ ఇన్ అ రాక్ బ్యాండ్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ హూ అనేది ఈ పీపుల్ ని రిఫర్ చేస్తుంది. సో ద వాక్యూమ్ స్కేర్డ్ ఆర్ డాగ్ రాకీ హూ వాజ్ స్లీపింగ్ ఆన్ ద రగ్. ఇక్కడ హూ ఎవరిని రిఫర్ చేస్తుంది? అవర్ డాగ్. ఈ డాగ్ ని రిఫర్ చేస్తుంది. సో అలాగే అనమాట. ఇక్కడ యూజ్డ్ ఫర్ ఎ పెట్. ఆ పెట్ ఎవరు? మన డాగ్ అనమాట. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ యానిమల్ ఇన్ జనరల్ ఆర్ థింగ్స్ దట్ ఈస్ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. విచ్ అనేది నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం, నాన్ లివింగ్ థింగ్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఈ వర్డ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విచ్ అనేది నాట్ ఫర్ పీపుల్ బట్ నాన్ లివింగ్ థింగ్స్. చూద్దాం ఇక్కడ. వినిత విజిటెడ్ ద పార్క్ with a dog which likes to chase squirrels. సో ఇక్కడ చూసుకుంటే వినిత విజిటెడ్ ద పార్క్ విత్ ఎ డాగ్ విచ్ లైక్స్ టు చేస్ స్క్వెరల్స్ యూజ్డ్ ఫర్ అన్ యానిమల్. ఇక్కడ విచ్ అనేది ఒక ఒక డాగ్. ఇక్కడ డాగ్ ని మనం డొమెస్టిక్ యానిమల్ కింద చూడొచ్చు, ఒక యానిమల్ కింద కూడా చూడొచ్చు. ఇక్కడ విచ్ అనేది ఈ డాగ్ ని రిఫర్ చేస్తుంది అనమాట, నాట్ వినిత పీపుల్. ఈ వినితని రిఫర్ చేయడానికి కావాలంటే మనం హూమ్ ఆర్ హూ తీసుకోవాలి. బట్ విచ్ రిఫర్స్ టు అ డాగ్. మీరు అనుకోవచ్చు అక్కడ హూమ్ ఉంది కదా, అక్కడ కూడా డాగ్ ని రిఫర్ చేసింది కదా అని. అక్కడ ఎక్స్ప్లెనేషన్ లో చూస్తే గనక ఇక్కడ యూజ్ ఫర్ అన్ యానిమల్ ఉంది, కానీ అక్కడ యూజ్డ్ ఫర్ పెట్. ఒక పెట్ కి మనం అన్ని వీధి లైక్ స్ట్రీట్ డాగ్స్ కి వి కాంట్ గివ్ నేమ్స్. బట్ ఎప్పుడైతే మనం ఇంట్లో పెంచుకున్న యానిమల్స్ ఉంటాయో వాటికి వి విల్ నేమ్ దెమ్, రైట్? అలాగా డిఫరెన్షియేషన్ అలా అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్ట్రీట్ డాగ్ కింద కూడా మెన్షన్ చేసుకుంటే, సో విచ్ దీన్ని రిఫర్ చేస్తుంది అనమాట. ద బాంబ్ విచ్ కిల్డ్ 15 people. ఇప్పుడు ఏంటి? విచ్ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది? బాంబ్ని. దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పీపుల్, యానిమల్ ఆర్ థింగ్స్. దట్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. ఎగ్జాంపుల్స్. దట్ అనేది దట్కి ఇంకా బోత్ మనం మనుషుల కోసం యూజ్ చేయొచ్చు, పెట్ కోసం యూజ్ చేయొచ్చు, డొమెస్టిక్ వైలెంట్ యానిమల్స్, దేనికోసం, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. దానికి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద కార్ దట్ జస్ప్రీత్ బ్రాట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్.
ఇప్పుడు ఈ దట్ దేని రిఫర్ చేస్తుంది? ద కార్. ఈ కార్ ఏంటి? బోత్ ఎలక్ట్రిసిటీ ఇంకా గ్యాస్ మీద రన్ అవుతుందని. ద మ్యూజిషియన్, దట్. ఇక్కడ మనకి మ్యూజిషియన్ ఇచ్చారు, సో దట్ ఈ మ్యూజిషియన్ ని రిఫర్ చేస్తుంది. సో దట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, హూ ఆర్ హూమ్, విచ్ అండ్ దట్. ఇది పీపుల్ కోసం, పీపుల్ ఆర్ డొమెస్టిక్ యానిమల్స్. తర్వాత ఇది నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్ యూ కెన్ సే. ఇది ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీవన్, నో రెస్ట్రిక్షన్ అన్నమాట. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్రీఫ్ నోట్. తర్వాత నోట్ ఇది ఏంటంటే all, any, the, only, the same, none, much, none, much, no, the little, the few, something, anything, nothing, and superlative degrees are followed by that only. They cannot be followed by who or which. So note ఏంటంటే ఇక్కడ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ తో పాటు సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నప్పుడు ఓన్లీ దట్ మాత్రమే వాటి తర్వాత వస్తాయి అన్నమాట. సో చూద్దాం. This is the same book which you were reading. The same. ఇక్కడ ఈ వర్డ్ లో ఉంది చూసారా, ఇక్కడ ద సేమ్. ఇక్కడ ఈ ఇచ్చిన కొన్ని వర్డ్స్ ఉంటే కనుక వాటి వెనకాల మనం నార్మల్గా మనం బుక్ కాబట్టి నాన్ లివింగ్ థింగ్ విచ్ యూజ్ చేస్తాం. బట్ మనకి హింట్ ఏంటి, ఈ ఇచ్చిన గివెన్ వర్డ్స్ ద సేమ్ ఉంది, సో ఇక్కడ మనం దట్ మాత్రమే యూజ్ చేయాలి. So for that reason you need to remember these things అన్నమాట. I hope you got my point. తర్వాత ఇక్కడ చూద్దాం, whoever is a subjective pronoun, it serves as a subjective of the verb. ఇక్కడ whomever ఉంది గైస్, whoever subject, whomever ఆబ్జెక్టివ్ కేస్. సో ఇక్కడ ఏంటంటే whoever అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద యూజ్ అవుతుంది. ఇట్ సర్వ్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ అ వర్బ్. ఒక గివెన్ సెంటెన్స్ లో whoever ఉన్నప్పుడు ఆ గివెన్ సెంటెన్స్ యొక్క వర్బ్ కి whoever అనేది ఒక సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, whoever ఈజ్ hungry. ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ చూసుకుంటే దీనికి సబ్జెక్ట్ ఏంటి? ఇది మాత్రమే, whoever. ఎవరైతే హంగ్రీగా ఉన్నారో కెన్ హ్యావ్ ద లెఫ్ట్ ఓవర్ పిజ్జా. whoever ఈజ్ ద సబ్జెక్ట్ ఫర్ ద వర్బ్ ఈజ్. అర్థమైంది కదా? అండ్ ఐ ఆమ్ హ్యాపీ విత్ whoever wins. whoever ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ గైస్, ఇది మెయిన్ వర్బ్స్. అండ్ ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ దీనికి ఈ మెయిన్ వర్బ్ కి ఇది సబ్జెక్ట్ అన్నమాట. whomever. Please invite whomever. ఇక్కడ నుంచి చూద్దాం. whomever is an objective pronoun. It serves as a objective of a verb or a preposition. whomever అయితే ఏదైతే సబ్జెక్ట్ whomever ఒక సెంటెన్స్ లో ఉందో అది వర్బ్ కానీ ఆర్ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూద్దాం. ప్లీజ్ ఇన్వైట్ whomever your choice. whomever is the object of the choose. ఇప్పుడు మనకి వర్బ్ ఉంది కదా, చూజ్ ఉంది, యూ అనేది సబ్జెక్ట్ తీసుకుంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ ఇదన్నమాట. అర్థమైంది కదా? సో ఐ యామ్ ఈగర్ టు వర్క్ విత్ whomever they'll select as my partner. ఈ సెలెక్ట్స్ అనేది వర్బ్ కి ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో అంతే గైస్, ఈ రూల్ నెంబర్ 20 చూద్దాం. గైస్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, మై వీడియోస్, నేను 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ మొత్తం ప్లేలిస్ట్ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, 20th రూల్ ఎక్కడ ఉంది? ఓకే, అగైన్ ఇట్స్ హూ వర్సెస్ హూమ్. ఈ రూల్ కూడా హూ ఈజ్ యూస్డ్
యాజ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, whom is used as objective pronoun. మనం ప్రీవియస్ రూల్లో ఎలా యూజ్ చేసాం? ప్రీవియస్ థర్డ్ రూల్లో whoever subject and whomever object. సో likewise సేమ్ who అంటే సబ్జెక్ట్ అని, whom అంటే ఆబ్జెక్ట్ అని. ఇది ఈ రూల్ చెప్తుంది అనమాట. చూద్దాం. దట్ సింప్లీ మీన్స్ who is always a subject to a verb, whom is always a works as a object in a sentence. మనకు ఒక సెంటెన్స్ తీసుకుంటే వెర్బ్కి ఒక వర్బ్ ఉంటుంది సెంటెన్స్లో. ఆల్వేస్ who అనేది సబ్జెక్ట్ అనమాట, ఆ వర్బ్కి whom అనేది ఆబ్జెక్ట్. ఓకే, I hope you got the clarity. As simple and important as that distinction, many people have difficulty deciding on the proper usage of who, whom in the sentences. So చాలా మందికి who, whom differences చెప్పడం చాలా difficult గా ఉంటుంది. Let's try to understand. To clear this doubt, simply substitute the personal pronoun he, him, she, her for who, whom. If he or she would be the correct form, the proper choice is who. See guys, ఇప్పుడు మనం who, whom ఇలాంటప్పుడు మీకు ఒక సెంటెన్స్లో ఈ రెండు వర్డ్స్ని చూస్ చేసుకోవడం మీకు వల్ల కావట్లేదు. అప్పుడు మనం ఈ వర్డ్స్తో రిప్లేస్ చేయండి. హీ ఆర్ హిమ్. మనకి హీ అంటే సబ్జెక్టివ్ కేస్, హిమ్ అంటే ఆబ్జెక్టివ్ కేస్. ఒక్కసారి నేను ఒకవేళ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం ఇక్కడ సబ్జెక్టివ్ కేస్లో ఏంటి? హూ పెట్టుకోవాలి, తర్వాత ఆబ్జెక్టివ్ కేస్లో హూమ్ పెట్టుకోవాలి. ఇక్కడ హూ అంటే ఏంటి? హీ. ఈ అనేది సబ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్ అనమాట. హిమ్, హీ లైక్స్ హిమ్. అర్థమైందా? సో ఇలా అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్. దీక్షిత్ కన్సల్టెడ్ అన్ ఆస్ట్రాలజర్ whom she met in Sonpur. She met him. Whom she met? She met him. ఇక్కడ whom అనేది him. సో ఇది మన ఆబ్జెక్ట్. ఎవరిని? మిస్టర్ దీక్షిత్ కన్సల్టెడ్ అన్ ఆస్ట్రాలజర్ whom she met, మిసెస్ గైస్, whom she met in Sonpur. ఇప్పుడు ఎవరిని తను కలిసింది? ఆస్ట్రాలజర్ని, అతన్ని. సో హిమ్. సో ఇక్కడ whom అనేది మనకి ఆబ్జెక్ట్. జాక్ ఈజ్ ద మ్యాన్ whom I went fishing with the last spring. I went fishing with him. ఇది ఫిషింగ్ గైస్, సారీ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. జాక్ ఈజ్ ద మ్యాన్ whom I went fishing with the last spring. లాస్ట్ స్ప్రింగ్ లో ఎవరితో నేను ఫిషింగ్కి వెళ్ళాను? హీస్ ద వన్, జాక్ అనమాట. I went fishing with him. ఇది కూడా whom. సో ఆబ్జెక్టివ్. అర్థమైంది కదా? జ్యోతి ఈజ్ ద గర్ల్ హూ గాట్ ద జాబ్. షీ గాట్. ఇప్పుడు అర్థం చేసుకుందాం గైస్, ఈ సెంటెన్స్ నుంచి మీకు బాగా అర్థమవుతుంది. జ్యోతి ఈజ్ ద గర్ల్ డాష్ గాట్ ద జాబ్. ఇక్కడ జ్యోతి అనే అమ్మాయికి జాబ్ వచ్చింది. ఇప్పుడు హూ గాట్ ద జాబ్? గివ్ మీ ఆన్సర్. హూ గాట్ ద జాబ్? జ్యోతి, రైట్? జ్యోతి. దాన్ని ఎలా కూడా చెప్పొచ్చు మనం? షీ, సబ్జెక్టివ్ కాబట్టి. సో దట్స్ ద డిఫరెన్స్ గైస్. అండ్ whom can we turn to in a time of crisis? Can we turn to her? She, her. Whom, objective case. So some more examples ikkada chuddam. Some more example. She is one of the professors who I think is a mathematician. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, నేను అందులో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడని నేను ఐ థింక్ మ్యాథమెటిషియన్ అనుకుంటున్నాను. ఎవరు తను? షీ. షీఈస్ ద వన్. సో సబ్జెక్టివ్ కేస్. హీ ఈస్ ద మ్యాన్ హూమ్ ఎవ్రీ వన్ అడ్మైర్స్. అతను ఒక పర్సన్ అనమాట, అందరూ తనని చూసి అడ్మైర్ అవుతారు. ఎవరు తను? హిమ్. సో దట్స్ ఇట్ గైస్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండ్ యా, హ్యావ్ ఎ గ్రేట్ టైం.